శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం ఉగాది సందర్భంగా శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది ఫలితాలు మకర రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అన్న విషయాన్ని మనం పరిశీలిద్దాం. సాధారణంగా ఉగాది ఫలితాలు అంటే సంవత్సరం మొత్తం ఫలితాలని పరిశీలించడం జరుగుతుంది. మరి ముఖ్యంగా మనం ఈ వీడియోలో ఈ మకర రాశి వారి యొక్క బడ్జెట్, జీవన విధానం, వాళ్ళ యొక్క విన్నింగ్ ఛాన్సెస్ ఏ విధంగా ఉండబోతున్నాయి అన్న విషయాన్ని మనం పరిశీలించే ప్రయత్నం చేద్దాం. మరి ఈ రాశి వారికి ఫైనాన్స్ బడ్జెట్ 14 ఆదాయం 14 వ్యయం, అంటే చక్కగా ఆదాయం 100% చాలా అనుకూలంగా ఉంది, దాని తగ్గట్టు కూడా వ్యయం ఉంది. ఎందుకంటే చాలా స్ట్రగుల్స్లో ఉన్నారు కాబట్టి ప్రస్తుతం మకర రాశి వారికి ఎంత ధనం వచ్చినా సరిపోదు కాబట్టి వచ్చింది వచ్చినట్టే ఖర్చు అవ్వడం జరుగుతుంది. అయితే జీవన విధానంలో లైఫ్ స్టైల్ పెరిగే అవకాశం ఉంది. అంటే సాధారణంగా 14 ఆదాయం అన్నాం, వ్యయం 14 అంటే సరిపోయింది. అదే 2 ఆదాయం 2 వ్యయం ఉంటుంది ఒకటికి, అంటే వాడు చాలా పూర్ లివింగ్స్ ఉండడం జరుగుతుంది. అలాగే 6 ఆదాయం వ్యయం ఉంటే అటు మిడిల్ క్లాస్లో ఉండడం జరుగుతుంది. మరి 14 అంటే ఇది హయ్యెస్ట్ లెవెల్ మాట. ఆదాయం చాలా అనుకూలంగా ఉంది, అలాగే వ్యయం కూడా అనుకూలంగా ఉంది కాబట్టి వాడి లైఫ్ స్టైల్ పెరుగుతుంది, వాడి జీవన విధానం పెరుగుతుంది, అలాగే వాడి యొక్క ఖర్చు పెట్టే విధానం ఇవన్నీ కూడా కొద్దిగా ఇతరులు అసూయపడే విధంగా ఉండే అవకాశం ఉంది. అదేంటంటే గతంలో ఉన్నటువంటి రుణాలుగానే ఉండిపోయే అవకాశం ఉంది కాబట్టి వాటి నుంచి బయటపడే అవకాశం లేదు. అందువల్ల సాధ్యమైనంత వరకు జాతకుడు వచ్చిన ఆదాయంలో కనీసం 25% ఖర్చులు తగ్గించుకుంటే గతంలో చేసినటువంటి రుణాలని తీర్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మరి ఆదాయం బాగుంది కాబట్టి జాగ్రత్తగా ప్లాన్ చేసుకోండి. ఎప్పుడన్నా మకర రాశి వారికి ఏమవుతుందంటే ఎంత డబ్బు వస్తే అంత ఖర్చు అయిపోతుంటుంది. సో ఆ కారణం వల్ల కొద్దిగా కంట్రోల్ పెట్టుకుంటే మరి గతంలో ఉన్నటువంటి అప్పుల నుంచి బయటపడతారు. సో ఇక రాజపూజ్యం 3, అవమానం 1, ఇది కూడా చాలా అనుకూలంగా ఉంది. అంటే ఇది రాజపూజ్యం అంటే ఆ వృత్తుల్లో ఉన్న వాళ్ళకి గౌరవం పెరగడం, అంటే ఉద్యోగస్తులకి ప్రమోషన్ రావడం, రాజకీయ నాయకులు విజయం రావడం, మరి క్రీడా రంగంలో ఉన్న వాళ్ళకి వాళ్ళ సక్సెస్ రావడం, మొత్తం మీద సక్సెస్ రేటు చాలా అనుకూలంగా ఉంది. అంటే మీరు ఒక 4 కార్యక్రమాల్లో పాల్గొంటే 3 మీకు సక్సెస్ రావడం జరుగుతుంది. అంటే 75% విన్నింగ్ శాతం ఉంది కాబట్టి మరి రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి వాళ్ళు ఆశించిన పదవి రావచ్చు, వాళ్ళు కోరుకున్న పార్టీ టికెట్ ఇవ్వచ్చు, విజయం కూడా లభించే అవకాశం ఉన్నది. అలాగే మరి ఈ విద్యారంగంలో ఉన్న వాళ్ళకి కానీ ఎండోమెంట్స్ డిపార్ట్మెంటు, అలాగే న్యాయవాదులు వాళ్ళ పదవి ఉన్నతి రావడం, వాళ్ళు చేపట్టినటువంటి కేసులు విజయవంతంగా సక్సెస్ అవ్వడం, అలాగే ఆధ్యాత్మిక రంగం, జ్యోతిష్యం ఇలాంటి అడ్వైజరీ రంగంలో ఉన్న వాళ్ళకి కూడా సక్సెస్ బాగుంది. కాబట్టి మొత్తం మీద మకర రాశి వారికి 100% సక్సెస్ చాలా అనుకూలంగా ఉంది. సో ఇక మరి గురుగ్రహ ప్రభావం చూసుకుంటే గురువు మరి ఈ రాశి వారికి 30వ తారీఖు వరకు కూడా 4వ స్థానంలో సంచరిస్తూ మరి 1వ తారీఖు మే నుంచి 5వ స్థానంలోకి రావడం జరిగింది. అంటే ధర్మ త్రికోణంలోకి రావడం, అంటే పూర్వపుణ్యంలోకి రావడం వల్ల అక్కడ నుంచి 9వ భావాన్ని రాశిని యాక్టివేట్ చేయడం జరుగుతుంది. అంటే శుభపరుస్తాడు. అంటే కంపల్సరీగా జాతకుడు మంచి అలవాట్లు, మంచి క్రమశిక్షణ, దైవభక్తి, ఆధ్యాత్మికంగా ఉండడం, ధర్మ కార్యక్రమాలు చేపట్టడం, ధర్మాన్ని రక్షించడం ఈ విధంగా సాధిస్తాడు. 5వ స్థానం కాబట్టి సంతానం యొక్క అభివృద్ధి, పిల్లల విషయంలో శుభవార్తలు వినడం, పూర్వపుణ్యం యాక్టివేట్ అవ్వడం వల్ల ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి సత్సంతానం కలగడం, వాళ్ళ యొక్క అభివృద్ధి, పిల్లల యొక్క విషయంలో శుభవార్తలు వినడం జరుగుతుంది. మరి 9వ స్థానం అన్నది ఉన్నత విద్యాస్థానం, పుణ్యక్షేత్రాలు దర్శించడం, విదేశ ప్రయాణాలు ఇవన్నీ కూడా జాతకుడికి కంపల్సరీగా మరి మే నెల నుంచి అతని జీవన విధానంలోనూ, అతని అలవాట్ల విషయంలోనూ, అలాగే నడవడిక విషయంలోనూ కంప్లీట్గా చేంజ్ రావడం జరుగుతుంది. మొత్తం మీద ఓకే. ధనస్థానంలో ఉన్నటువంటి శని ఈ సంవత్సరం అంతా కూడా అర్ధ త్రికోణాన్ని పరిపాలించడం జరుగుతుంది. అంటే 2, 6, 10 వృత్తి సంబంధించిన విషయాలు, కుటుంబ విషయాలు, చాలా వరకు కుటుంబ సభ్యులు క్రమశిక్షణతో వ్యవహరించడం, వారి యొక్క జీవన విధానం పెంచుకోవడం కష్టపడడం, కుటుంబాన్ని క్రమశిక్షణతో పెంచడం జరుగుతుంది. అంటే వాళ్ళకి ఏదైతే అవసరం ఉంటుందో అంతవరకు ఖర్చు పెట్టడం, చాలా వరకు మరి మిగతా విషయాలు తగ్గించి
మరి నిజాయితీగా ఉండడం చేస్తూ జరుగుతుంది. వృత్తిలో కూడా చాలా స్ట్రిక్ట్గా ఉంటారు, ఓవర్ వర్క్ చేస్తారు, కానీ ఆశించిన ఫలితం రాదు, కానీ సంతృప్తికరంగా ఉంటుంది. జాతకుడు ఎంత కష్టపడితే అంత ఫలితాన్ని పొందడం జరుగుతుంది. అంటే శని ఎప్పుడు కూడా కష్టానికి తగింది మాత్రం ఇస్తాడు తప్ప ఎట్టి పరిస్థితులు కూడా ఎక్సెస్ ఇవ్వడం జరగదు. కాబట్టి సాధ్యమైనంత వరకు మరి ఈ కుటుంబ సభ్యుల యొక్క క్రమశిక్షణ, ఉద్యోగంలో నిజాయితీ, అలాగే మంచి నైపుణ్యవంతులుగా అవడం జరుగుతుంది. మొత్తం మీద శని భగవానుడు, గురు భగవానుడు ఈ మకర రాశి వారికి 100% చక్కని జీవితాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఇటొచ్చి 3వ స్థానంలో ఉన్నటువంటి రాహు భగవానుడు మరి కామ త్రికోణాన్ని పరిపాలించడం వల్ల మరి ఏదన్నా ఎవరితోన్నా పరిచయం పెంచుకున్నప్పుడు, వివాహ సంబంధాలు కుదుర్చుకున్నప్పుడు, ఎవరితోన్నా కలిసి వ్యవహారం చేస్తున్నప్పుడు జాగ్రత్తగా ఉండడం మంచిది. 99% ఈ విషయాల్లో మోసపోయే అవకాశం ఉన్నది. అలాగే స్నేహం అనే ముసుగులో వాళ్ళ అవసరాలకి మిమ్మల్ని ఉపయోగించుకొని మిమ్మల్ని మంచి మార్గం నుంచి చెడు మార్గం వైపు మళ్లించే సూచనలు ఉన్నాయి. కాబట్టి సాధ్యమైనంత వరకు పరిచయం లేని వాళ్ళతో స్నేహం పెంచుకోవద్దు. ఎట్టి పరిస్థితుల్లో కూడా కొత్త వారితో ఎఫైర్స్ కానీ వేరే విధమైన సంబంధాలు కానీ పెంచుకునే ప్రయత్నం చేయొద్దు. చాలా జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. బట్ ఏదైనా మరి రాశివారు గురుగ్రహ అనుగ్రహం, రాహుగ్రహ అనుగ్రహం మరి పొందడానికి, రాహుగ్రహ అనుగ్రహం అంటే తన యొక్క చెడు ఫలితాలు తగ్గించి మంచి మార్గంలో, అంటే మంచి మార్గంలో రాహు ఎప్పుడు మంచి ఫలితాలు ఇస్తాడు? సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళకి, అలాగే సినిమా ఇండస్ట్రీ ఉన్న వాళ్ళకి, యాంకర్స్, టీవీ, యూట్యూబ్ రంగంలో ఉన్న వాళ్ళకి మంచి ఫలితాలు ఇస్తూ ఉంటాడు. మరి కొత్త టెక్నాలజీ ఉపయోగించుకోవడం, కొత్త వారితో మరి మీరు ఏదైనా మరి మీ యొక్క ప్రాజెక్ట్ స్టార్ట్ చేయడం లాంటివి జరిగే అవకాశం ఉంది. కాబట్టి మొత్తం మీద ఈ రాశివారు కంపల్సరిగా శివుణ్ణి, దక్షిణామూర్తిని, అలాగే అమ్మవారిని ఆరాధించడం వల్ల, వీలైతే ఈ రాశివారు ప్రతి మంగళవారం హనుమాన్ టెంపుల్ దర్శించడం వల్ల అన్ని రకాల యొక్క సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. అయితే మరి ఈ కొత్త సంవత్సరం ప్రారంభం అవుతున్న సందర్భంగా జాతకాల మీద నమ్మకం ఉన్నవాళ్ళు, గ్రహాల్ని నమ్ముతున్న వాళ్ళు ఖచ్చితంగా ఉగాది రోజు, అంటే మనకి త్వరలో రాబోయే ఉగాది రోజు ఖచ్చితంగా పంచాంగ శ్రవణాన్ని మీరు ప్రత్యక్షంగానూ టీవీలో చెప్పినప్పుడు ఖచ్చితంగా వినడం. ఇది తెలుసుకోవడం వల్ల ఏంటంటే జాతకంలో ఉన్నటువంటి దోషాలు మీకు తొలుగుతాయి. కొత్త జీవితానికి మీరు ప్లాన్ చేసుకునే విధంగా ఆ రోజు, అంటే కొత్త సంవత్సరం రోజు మీకు చాలా శుభకరంగా జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఉగాది రోజు సాధ్యమైనంత వరకు కూడా ఈ పంచాంగ శ్రవణాన్ని ఏదైనా దేవాలయంలో కానీ తప్పనిసరి పరిస్థితుల్లో టీవీలోనే వినే ప్రయత్నం చేయండి. సాధారణంగా ఈ వానఫలాలు ఎంతసేపు కూడా మొత్తం మీద ప్రపంచంలో ఉన్నటువంటి జనాభా అంతా కూడా కేవలం 12 రాశుల్లోనే ఉంటారు. కొత్తగా ఏ రాశిలో ఉండవు. ఎవరన్నా ఈ రాశిలో జన్మించవలసిందే. అయితే ఈ కేవలం గోచారం అన్నది ఏంటంటే, గోచారంలో ఉన్నటువంటి ఫలితాలు జాతకంలో వాళ్ళకు ఉన్నటువంటి గ్రహాల మీద, సంచారం మీద, వాళ్ళకి జరుగుతున్నటువంటి దశల మీద ఆధారపడి ఉంటాయి. ఉదాహరణకి సింహరాశి వారికి రాజకీయ రంగంలో విజయం లభించే అవకాశం ఉందని చెప్తాం అనుకోండి. మరి అందరూ రాజకీయ రంగంలో ఉంటారా? ఎవరైతే సింహరాశిలో రాజకీయ రంగంలో ఉంటారో వాళ్ళకి ఇది వర్తిస్తూ ఉంటుంది. వేరే వాళ్ళకి వేరే నాయకత్వ లక్షణాలు లాంటివి రావచ్చు. కొంతమంది మీనరాశిలో ఉంటారు, వాళ్ళకి ఏదో అనారోగ్య సమస్య వచ్చిందని చెప్తూ ఉంటాం. అయితే కంపల్సరీగా అనారోగ్య సమస్య వస్తుందా? మరి ఆ ఏజ్లో ఉన్న వాళ్ళకి, దీర్ఘకాలికంగా వ్యాధుల్లో ఉన్న వాళ్ళకి రావచ్చు. లేదు కొత్తగా ఉత్సాహంలో ఉన్న వాళ్ళకి, అదే చిన్నపిల్లలకి ఖచ్చితంగా అది రాకపోవచ్చు. అంటే ఇది 12 భావాల్లో పుట్టిన పిల్లవాడి దగ్గర నుంచి 90 సంవత్సరాల దాకా ఉన్నటువంటి వృద్ధుడు సమస్తం ఈ రాశిలో ఉంటారు. కాబట్టి మీ జాతకాలు చెప్పినాయి మాకు జరగలేదండి, మీరేదో ఆకస్మిక ధనలాభం అన్నారు, మాకేమి రాలేదంటే ఎలాగొస్తుంది? మీకు ఏమైనా రావాల్సింది ఉంటే వస్తుంది. మీరు ఏమైనా ఒక డిపాజిట్ చేసి ఉంటే, లేదంటే ఏదన్నా చీటీ కట్టి ఉంటే ఆ ధనం మీకు వచ్చే అవకాశం ఉంది. కనీసం మీరు లాటరీ టికెట్ అన్నా కొంటే మీకు ఆ లాటరీలో అదృష్టం వచ్చే అవకాశం ఉంటుంది. మీరు లాటరీ టికెట్ కొనక, ఏది ఇక్కడ దాచుకోక, ఏది రాకుండా కేవలం నిద్రలో కళ్ళ కంటే ఆకస్మిక ధనలాభం రాదు. అలాగే వివాహం జరిగేటప్పుడు వివాహ ప్రయత్నాలు చేస్తే పెళ్లి సంబంధం కూర్చుంది తప్ప ఇంట్లో పడుకొని కళ్ళ కంటే ఏ వివాహ సంబంధం నిశ్చయం. కాబట్టి ప్రతిదానికి కూడా ప్రయత్నం ఇంపార్టెంటు. ప్రయత్నం చేయడం వల్ల జాతకంలో ఉన్నటువంటి సమస్త దోషాల్ని మనం హరించి వేయవచ్చు, తీసివేయవచ్చు.
ఎంత గొప్ప యోగాలు ఉన్నా కూడా జాతకుడు ప్రయత్నం లేకుండా ఇంట్లో పడుకుంటే ఏది కూడా జాతకుడికి వచ్చే అవకాశం లేదు. కొన్ని యోగాలు కల్లో జరిగిపోతుంటాయి కాబట్టి ఏదన్నా ప్రయత్నం ఇంపార్టెంటు. సాధారణంగా జాతకాలను నమ్ముతున్న వాళ్ళు దాన్ని దీర్ఘంగా చివరిదాకా చూసి మీ ప్రయత్నం చేయడం వల్ల మీరు ఆ రంగంలో ఉంటే మీకు అవకాశం వస్తుంది. మీరేదో బీటెక్ చదువుకొని ఎంఎస్ కోసం అమెరికా వెళ్ళి ప్రయత్నం చేస్తే అది జరుగుతూ ఉంటుంది. మీదేదో 10th క్లాస్ పోయి అమెరికా ప్రయత్నం వస్తే ఎలాగొస్తుంది? విదేశీధనం ఎలాగొస్తుంది? అందువల్ల ఏంటంటే మీరు ఎంతవరకు అర్హులో దాన్ని చూసుకొని మీరున్నటువంటి ప్రాంతాలను బట్టి మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాలను బట్టి అవి వర్తిస్తాయి తప్ప ప్రతి ఒక్కటి జరగవు. ఉన్నవి జరగాలన్నా లేని రావాలన్నా ఏదన్నా ప్రయత్నం ఇంపార్టెంటు. సో నా ఉద్దేశంలో కార్యసాధన ఉన్నవాడు, సమర్థుడు, టాలెంట్ ఉన్నవాడు ఎప్పుడు కూడా జాతకాలను నమ్మకూడదు. వాడు స్వయం కృషితోనే పైకి వెళ్ళాలి. ఆ ప్రయత్నం అలా చేసుకుంటే ఖచ్చితంగా వాడికి విజయం వచ్చే అవకాశం ఉంది. ఎప్పుడైతే బలహీనుడే జాతకాలను నమ్ముతాడో, ఇతరులను ఆశ్రయిస్తూ ఉంటాడో, ఇంకో ప్రయత్నం చేస్తూ ఉంటాడు తప్ప ఎప్పుడు కూడా సమర్థుడు విజయం వైపు ప్రయాణించడంలో ఎప్పుడు జాతకాలను నమ్మకుండా స్వయం కృషితో ముందుకు వెళ్ళడమే మంచిదని నా యొక్క అభిప్రాయం. అది నిజం కూడా. స్వస్తి.